శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో పెద్దలు గౌరవనీయులు శ్రీ స్వామిగౌడ్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే మేము అందరం ఉపాధ్యాయ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి, ఉద్యమాలను నిర్వహించిన వాళ్ళం కాబట్టి, ముఖ్యమంత్రి గారి వైఖరి చూసిన తర్వాత ఉక్రోషంతో మాకు రక్తమంతా ఉడుకుతుంది. ఈ విధంగా మమ్మల్ని చిత్రీకరిస్తుండు. మా ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, కార్మికులను అందరినీ కూడా రాక్షసులుగా ప్రజల ముందు ఉంచుతాడు. ఆయన ఒక మాట అంటే మాకు ఎంత బాధ కలిగిందంటే, నాది కోసుక తింటరా అనేటువంటి ఒక మాట మాట్లాడిండు. మనిషిని కోసుక తినేటువంటి వాళ్ళు రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన తర్వాత మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతోటి మమేకమయ్యేటువంటి వాళ్ళం. మీరే రాసుకున్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సంక్షేమం కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని. వాటిని అమలు పరచాలని 2 సంవత్సరాల నుంచి కోరుతుంటే, సంవత్సరంన్నర నుంచి కోరుతా అంటే కూడా వాటి అతి గతి లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి మొన్న సమావేశం ఏర్పాటు చేసి, మరి ప్రభుత్వంను ఇన్ని రోజుల నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దానికి ఖాతరు లేకుంటున్నారు. ఇక సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట చెప్తే నీకు అంత ఉక్రోషం ఉంటే ఎట్లనండి? ముఖ్యమంత్రిని బాధ్యత, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ సంక్షేమం చూసేటువంటి యొక్క బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంటుంది. అసలు కమిటీ చేయకపోతే, మాట్లాడకపోతే, ఒక్కనాడు చర్చలు లేవా? అంత ఉక్రోషం ఎందుకు ఉంటుందండి? మాకుండేటువంటి ఆ ఉక్రోషం ఏది ఉంటుందో మాకుండాలి. సుమారు 10 నెలల నుంచి చూస్తున్నాం, పెన్షన్ డబ్బులు, పెన్షనర్ బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఒక్క పైస వస్తలేదు. ఎంతోమంది రిటైర్ అయిన తర్వాత పిల్ల పెళ్లి చేసుకునేటోళ్ళు ఉంటారు, ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటారు, ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు. అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ చేసుకుందామని అనుకుంటే ఇంతవరకు ఒక్క పైస రాదా. కాబట్టి అందరు కూడా కింది జనమంతా కూడా నాయకులందరినీ నిలదీస్తారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? గతంలో వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా నిలదీసేటువంటి ఒక రోజులు వచ్చినాయి. మమ్మల్ని అందరూ అడుగుతుండ్రు, మీరు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినారు, ఆ ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు ఇంత ఈ రకంగా మాకు మంచి సుఖ సంతోషాలతో ఉంటున్నాం, కానీ మీరేం చేస్తున్నారు అనేటువంటి ఒక మాట వస్తుంది. అందుకొరకే ఈరోజు మా ఉద్యోగ ఉపాధ్యాయులను చైతన్యపరచడానికి, వారిని సరి అయినటువంటి ఒక మార్గంలో పెట్టడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలారా, మీరు మేము వేరు కాదు. మీ సంక్షేమ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహింపబడాలంటే మేమే మార్గదర్శకంగా ఉంటాంటాం. అన్నిటికీ మార్గాన్ని చూపించి సరి అయినటువంటి దృక్పథంలో మీ సంక్షేమాలు జరిపేటువంటి ఒక కార్యక్రమం మాపై ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రజలు వేరు, మేము వేరు కాదు. 98% మందిని మీ 2% మంది నడుపుతారా అనేటువంటి ఒక మాట మాట్లాడిండు. అసలు ఉద్యోగులలో ముఖ్యమంత్రి కూడా ఉద్యోగస్తుడు అన్నట్టేనా? ఆయన మాత్రం జీతం తీసుకోవచ్చు, అన్ని సౌభాగ్యాలు పొందొచ్చు, కానీ మాకు మాత్రం ఇచ్చే కాడ మాత్రం ఒక్క పైసా లేదు అని అంటే ఇది సరి అయినట్టు న్యాయమేనా? ప్రజలే నిర్ణయం చేద్దాం, ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల్ని నిర్ణయం చేయమని చెప్తాం. కాబట్టి మేము ఇప్పటికైనా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతోటి, రాష్ట్ర ప్రభుత్వంతో, నేను ఒక మంత్రి చెప్తాడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు అనేటువంటి ఒక మాట. ఏం ఫ్రస్ట్రేషన్ అయ్యా? ఇవాళ మాతోటి ఎన్నిసార్లు చర్చలు చేస్తేవి? మా సమస్యల మీద మీరు ఒక అవగాహనకు వస్తేవా? ఒక్క సమస్య ఇప్పుడు మా స్వామిగాడు అన్నట్టుగా 36 సమస్యలు, ఒక్క నయా పైసా ఖర్చు లేనటువంటి ఒక సమస్యలు ఉన్నాయి. వాటినైనా పరిష్కారం చేస్తేవా? ఒక్కటి పరిష్కారం చేయకుండా, చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే ఎట్లా? కాబట్టి ఇది సరి అయినటువంటి ఒక నిర్ణయం కాదు. మీ వైఖరి చూసినంత మాత్రం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా కడుపు కాలుతుంది, నెత్తురంతా ఉడుకుతుంది, రోమాలన్నీ నెక్కబడుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నాం. ఇక ఇది ఇంకా ఎక్కువ జాప్యం చేసినట్టయితే మాత్రం ఇక ఎవరు ఏం చేస్తారో అనేటువంటిది మాత్రం ప్రజలను కలుపుకొనే మేము ఉద్యమం నిర్వహించేటువంటి ఒక పరిస్థితి వస్తుంది, ప్రజలతో చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలల్లో ఆ చైతన్యం తీసుకొచ్చేటట్టుగా
కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఆ రకంగా భవిష్యత్తులో ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తున్నాం.